హాయ్ ఫ్రెండ్స్, అల్లు అర్జున్ గారు రిజెక్ట్ చేసిన మూవీస్తో ఎవరెవరు హిట్ కొట్టారో తెలుసా? చిత్ర పరిశ్రమలో కొన్నిసార్లు కథలు చేతులు మారడం సహజం. హీరో బిజీగా ఉండటం వల్ల, కథ నచ్చకపోవటం వల్ల కొన్నిసార్లు రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా అల్లు అర్జున్ గారు కూడా కొన్ని సూపర్ హిట్ మూవీస్ని వదిలేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి కెరీర్ బిగినింగ్లో యూత్ఫుల్ ఎంటర్టైనర్స్ చేశారు. ఆ తర్వాత వినోదంతో కూడిన మాస్ మూవీస్ కూడా చేశారు. ఇప్పుడు పుష్పరాజ్గా తన విలక్షణ నటనతో పాన్ ఇండియా అభిమానులను అలరించే స్థాయికి ఎదిగారు. అల్లు అర్జున్ గారు తన కెరీర్లో చాలా చిత్రాలని రిజెక్ట్ చేశారు కూడా. వాటిలో కొన్ని సూపర్ హిట్ మూవీస్ కూడా ఉన్నాయి. అల్లు అరవింద్ గారు బన్నీని మొదట తేజ డైరెక్షన్లో లాంచ్ చేద్దామని అనుకున్నారు. ఎందుకంటే తేజ గారు అప్పట్లో అదిరిపోయే యూత్ఫుల్ లవ్ స్టోరీస్తో దూసుకుపోతున్నారు. జయం మూవీ స్టోరీ రెడీగా ఉంది. కానీ వెంటనే అల్లు అరవింద్ గారు ప్లాన్ మారడం వల్ల జయం మూవీని వదిలేయాల్సి వచ్చింది. ఆ విధంగా జయం మూవీ నితిన్ గారి చేతుల్లోకి వెళ్ళింది. ఇక ఆ తర్వాత మూవీ భద్ర. గంగోత్రి మూవీ సూపర్ హిట్ కావడంతో బన్నీ నెక్స్ట్ ఎలాంటి చిత్రం చేయాలా అనే చర్చ జరుగుతూ ఉంది. ఆ టైంలో బోయపాటి సీను గారు భద్ర అనే స్టోరీని అల్లు అరవింద్ గారికి వినిపించారట. బన్నీకి కూడా కథ నచ్చింది. కానీ సుకుమార్ గారు ఆర్య స్టోరీ చెప్పారు. ఆర్య మూవీలో యూత్ఫుల్ టచ్ ఎక్కువగా ఉంటుంది. భద్రలో కాస్త హెవీ డోస్ యాక్షన్ ఉంటుంది. దీంతో బన్నీ ఆర్య మూవీ వైపే మొగ్గు చూపారు. దీంతో బోయపాటి గారు భద్ర మూవీని రవితేజ గారితో తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఎన్నో మూవీస్ని రిజెక్ట్ చేసిన బన్నీ భద్ర మూవీని రిజెక్ట్ చేయకుండా ఉండాల్సింది అని ఇప్పటికీ ఫ్యాన్స్ అంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత మూవీ అర్జున్ రెడ్డి. సందీప్ రెడ్డి వంగా గారు ముందుగా అర్జున్ రెడ్డి స్టోరీని అల్లు అర్జున్ గారికి చెప్పారట. తప్పకుండా హిట్ అవుతుందని తెలుసు. కానీ ఆ మూవీ బోల్డ్గా ఉండడంతో తనకు ఎలాంటి ఇమేజ్ ఏర్పడుతుందో అని అల్లు అర్జున్ గారు ఆ మూవీకి ఓకే చెప్పే సాహసం చేయలేదట. ఆ తర్వాత ఈ కథ మరో ఇద్దరు హీరోల దగ్గరికి కూడా వెళ్ళింది. చివరికి ఆ అదృష్టం విజయ్ దేవరకొండని వరించింది. ఇక నెక్స్ట్ మూవీ గీతా గోవిందం. పరశురామ్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన నటించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇప్పటికీ విజయ్ గారి కెరీర్లో ఇది బిగ్గెస్ట్ హిట్. ఈ మూవీని ముందుగా బన్నీ కోసం అనుకున్నారు. హీరోయిన్ పాత్ర ఎక్కువగా డామినేట్ చేసేలా ఉంది. నేను ఈ మూవీ చేస్తే ఫ్యాన్స్కి నచ్చదు అని బన్నీ రిజెక్ట్ చేశాడట. ఇక ఆ తర్వాత మూవీ 100% లవ్. సుకుమార్, నాగ చైతన్య గారి కాంబినేషన్లో వచ్చిన 100% లవ్ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. నాగ చైతన్య కెరీర్కి ఈ మూవీ బాగా ప్లస్ అయింది. అల్లు అర్జున్ ఈ తరహా లవ్ స్టోరీ తనకు సెట్ కాదని ఈ మూవీని రిజెక్ట్ చేశారు.